అసలు వీళ్ళకి చేతలు లేవు, మాటలు తప్పితే చేతలు అనేవి వీళ్ళకి లేవు. చేతలకి అవకాశం ఇచ్చే పరిస్థితి రాష్ట్ర చైతన్యపూరితమైనటువంటి రాష్ట్ర తెలుగు ప్రజానీకం సిద్ధంగా లేదు. వీళ్ళకి మాటలు ఇంకో 4 రోజులు మాత్రమే. 4 రోజుల తర్వాత చట్టం తన పని అది చేసుకుపోతూ ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూ ఉండేటప్పటికి వీళ్ళు అసలు కనిపించకుండా నెలల తరబడి కూడా మాయమైపోతున్నటువంటి ఘటనలు మనం చూసాం. ఉదాహరణకి ఆ బియ్యానికి సంబంధించిన పౌర సరఫరాలు దీనిలోనే వాళ్ళ మిస్సెస్ మీద కేసు వస్తే ఇతను ఏ రకంగా వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారు మహానాయకుడు అండి, ఆయన ఆడవారికి ఏ రకమైన గౌరవం ఇచ్చారండి, ఆడవారి జోలికి వెళ్ళొద్దని చెప్పాడు. మేము రాజకీయాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా చూడాలి, అలాంటి న్యాయము అతను దేవుడు అండి అని చెప్పి చంద్రబాబు నాయుడిని కొలిసింది మన మీడియా ద్వారా మనం చూసినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి మాటలు కూడా మనం వింటున్నామంటే ప్రజానికానికి చెప్పాలి, మనం ముందుకు పోవాలి. కాబట్టి మనకు సంబంధించినటువంటి మీడియా ద్వారా మనం తెలియజేస్తున్నాం, రాబోయేటువంటి రోజుల్లో లేదు S4 ఎక్కడ ఏదున్నా ఉన్నటువంటి సమస్యలను వెలికి తీసి ప్రజానీకానికి అందిస్తుంది. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతులు కానీ ఇలాంటి అరాచక గ్యాంగ్ కానీ గతంలో మంత్రుల కింద చెప్పుకుంటామని ఉంటూ నేడు ఆ రకమైనటువంటి లబ్ధి చేకూరటం లేదు. కాబట్టి ఎంతో కొంత ప్రాబల్యం రావాలనేటువంటి చూస్తున్నటువంటి దానిలో S4 సాగిస్తున్నటువంటి చీకట్లో నుంచి కూడా నిజాలు వెలుగులోకి తీసుకొచ్చేదానికి పూర్తిగా మేము సహకరిస్తాం, ప్రజలకు తెలియజేస్తాం. ప్రజల చైతన్యంతోనే పేరుని నవ్వని రాజకీయ జీవితం అంతమవుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.